రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఈ రోజు రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ కుదేలు అవుతుంది అనే మాట వాస్తవం అనేది ఆ పార్టీకి సంబంధించిన నేతలే కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి కనబడుతుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ 10 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు రహస్య భేటీ దేనికి కారణం? ప్రభుత్వం మీద తిరుగుబాటు బాహుట ఎగరవేయడానిక? నిజంగా ముఖ్యమంత్రి మీద అసంతృప్తితో ఉన్నారా? మంత్రుల విషయంలో వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా నొచ్చుకునే ప్రయత్నం జరిగిందా? మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని నడిచిన మాకు ప్రాధాన్యత లేదంటూ గగ్గోలు పెడుతున్న ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అనేది కూడా మనం చర్చిద్దాం. నిజానికి జరిగిన వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి అనేది కూడా ఒకసారి తేటతెల్లం అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ ఒక్క అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కుదేలవుతుంది. అసలు ఏం జరుగుతుంది, ఏం కథ అనేది చూద్దాం. 16 మంది తిరుగుబాటు, సీఎం మంత్రికి వ్యతిరేకంగా రహస్య మీటింగ్. జడ్చెల్ల ఫామ్ హౌస్ లో ఒక్కసారి, హైదరాబాద్లోని హోటల్లో రెండుసార్లు మీటింగ్ పెట్టుకున్న ఎమ్మెల్యేలు. ఇంటెలిజెన్స్ అలర్ట్తో అధికారులు లేకుండానే మంత్రులతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం భేటీ. మా ఎమ్మెల్యేల మీటింగ్ నిజమేనన్న పీసీసీ చీఫ్, కేవలం భోజనం కోసమే కలిశారని వివరణ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కాదని, మంత్రులను కాదని పూర్తి స్థాయిలో 10 మంది ఎమ్మెల్యేలు రహస్య మీటింగ్ పెట్టుకున్నారంటే ముఖ్యమంత్రి నువ్వెంత, మంత్రులు నువ్వెంత, నీ లెక్కేంది అనే కాడికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు పంచాయతీ ఎంత దూరం వచ్చింది అంటే, మీరెంత, మీ లెక్కెంత అనే కాడికి వస్తేనే వాళ్ళు రహస్య మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు దేనికోసం రహస్య మీటింగ్ పెట్టుకున్నారట అంటే, కొన్ని విషయాలు విస్తుపోయే నిజాలు ఉన్నాయి. ఇలా ఒకటి, మంత్రులకు సంబంధించి మమ్మల్ని పట్టించుకోకపోవడం, మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతూ మాకు కాంట్రాక్ట్లు ఇవ్వకపోవడం, బిల్లులు చెల్లించకపోవడం మంచిది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కోసం మేము పనిచేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ విషయంలో మొదటి నుండి జెండా పట్టుకుని నిల్చున్నా కూడా కనీసం మాకు మంత్రి పదవి ఇవ్వలేదు. మూడోది, వలసవాద నేతలకే ప్రయారిటీ ఇస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని నమ్ముకున్న వాళ్ళు, ఆ పార్టీని నమ్ముకున్న వాళ్లకు ఎక్కడ కూడా సహకారం లేదు అంటూ పూర్తి స్థాయిలో రచ్చ మొదలుపెట్టిను. సో మాకు ఈ ముఖ్యమంత్రి వద్దు, కొత్త ముఖ్యమంత్రి బెటరు అనే కాడికి రావడానికి బలమైన కారణం ఏంటి అంటే, అది ముఖ్యమంత్రి తీరై ఉండొచ్చు, లేదా మంత్రుల యొక్క తీరై ఉండొచ్చు అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూద్దాం. జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరుస భేటీలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ భేటీల వెనుక అంతరార్థం ఏంటన్న చర్చ కూడా మొదటి నుండి కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ జరిగే విషయం ఏంది అనేది ఒకసారి మనం చూడాలి. ఈ జడ్చెల్ల ఎమ్మెల్యేకు సంబంధించి పూర్తి స్థాయిలో జరిపిన ఏంటి అనేది చూద్దాం. ఫామ్ హౌస్లో మంతనాలు జరిపిన ఈ టీం తాజాగా రెండోసారి హైదరాబాద్లోని హోటల్లో సమావేశమైంది. మొత్తం 16 మంది ఎమ్మెల్యేలు టీంలో ఉన్నారన్న చర్చ జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా వీరంతా భేటీ అయినట్లుగా తెలుస్తుంది. తమ నియోజకవర్గాలలో తమకు తెలియకుండానే మంత్రి పొంగులేటి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని, పర్సంటేజీలు అడుగుతున్నారన్న ఆగ్రహంతో ఉన్నారట. కొన్ని రోజుల క్రితం పొంగులేటి నేతృత్వంలోని రెవెన్యూ శాఖపై జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్వయంగా హాట్ కామెంట్ చేశారు. ఈ విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. రెవెన్యూ శాఖలో విచ్చలవిడిగా కరప్షన్ చేస్తున్నారని, ల్యాండ్ ప్రొహిబిటెడ్ లో ఉంటే 30 నుంచి 40% రాయించుకొని చేస్తున్నారని కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. రెవెన్యూ శాఖలో తప్పు చేస్తున్న వారిని వదిలిపెట్టబోమని, ఎంత పెద్దవారు ఉన్నా వారిని రోడ్డు మీదకి లాగుతామని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించి సంచలనం సృష్టించారు. రహస్య మంతనాలు జరిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలే నాయిని రాజేందర్ రెడ్డి, భూపతి రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మురళీ నాయక్, కుచ్కుంట్ల రాజేష్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, లక్ష్మీకాంతారావు, దొంతి మాధవ్, బీర్లా ఐలయ్య యాదవ్తో హాజరైనట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. వీరికి మరో 6 ఎమ్మెల్యేలు కూడా జతయ్యారని, వారంతా ఫోన్లో టచ్లో ఉన్నారని కూడా ఇంటెలిజెన్స్ ద్వారా అందిన సమాచారం. అయితే మంత్రులతో సీఎం అత్యవసర భేటీ. ఈ నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్లో శనివారం మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం అవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇంటెలిజెన్స్ సమాచారంతో తాజా రాజకీయాలపై హడావిడిగా సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. అధికారులు ఎవరు లేకుండానే కేవలం మంత్రులతో సీఎం భేటీ అవ్వడం ఈ అనుమానాలను బలపరుస్తుంది. అసంతృప్తి ఎమ్మెల్యేల గురించి ఆరా తీసినట్లుగా కూడా తెలుస్తుంది. వారు నోరు తెరిస్తే ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుందని సీఎం హెచ్చరించారట. అవసరమైతే వారితో స్వయంగా తానే మాట్లాడతానని సీఎం అన్నట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో సమన్వయం కోసం అందరూ కలిసి పనిచేయాలని మంత్రులకు చెప్పినట్లుగా తెలుస్తుంది. ఓ పక్క ఇటీవల నిర్వహించిన పోలు కూడా చర్చకు వచ్చినట్లుగా సమాచారం. కేసీఆర్ దూకుడుగా వ్యవహరిస్తుండడం, ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేయడం చర్చనీయ అంశంగా వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే భేటీ నిజమే, తినడానికే కలిశారు పీసీసీ చీఫ్. ఇది ఇలా ఉంటే ఎమ్మెల్యేల మంతనాలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలర్ట్ అయినట్టుగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి మంత్రులతో భేటీ కాగా
మహేష్ కుమార్ భేటీలో పాలు పంచుకున్న ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడారని గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. తిరుగుబాటు వార్తలపై మహేష్ కుమార్ స్పందిస్తూ ఎమ్మెల్యేల భేటీ నిజమేనని స్పష్టం చేశారు. అయితే అది కేవలం లంచ్ మీటింగ్ మాత్రమేనని కొట్టిపారేస్తారు. ఇందులో ఎలాంటి రహస్యాలు లేవని ఆయన అన్నట్లుగా తెలుస్తుంది. రహస్య మంతనాలను ఖండించిన జుక్కల్ ఎమ్మెల్యేల భేటీ ప్రచారంపై జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు స్పందించారు. తాను ఎలాంటి రహస్య భేటీకి హాజరు కాలేదని, 3 రోజులుగా తాను ఢిల్లీలో ఉన్నానని లక్ష్మీ కాంతారావు ప్రకటించారు. అయితే ఈ భేటీలో తాను కూడా పాల్గొన్నట్లుగా జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవాన్ని తీవ్రంగా ఖండించారు. ఢిల్లీ ఇందిరాభవన్ ఏఐసీసీ కార్యాలయం ముందు నిల్చొని మాట్లాడిన లైవ్ వీడియోను కూడా ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. తాను ఎవరితో రహస్యంగా భేటీ కాలేదని, ఏ రహస్య సమావేశానికి హాజరు కాలేదని వీడియోలో లక్ష్మీకాంతారావు అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రితో అధికారులను కలవడం జరిగిందన్నారు. అలాగే 3 రోజులుగా కాంగ్రెస్ ప్రముఖులను కలిశానని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ చౌదరి ప్రచారంలో ప్రియాంక గాంధీ నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నానని, ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా వారు రిలీజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. మా ఎమ్మెల్యేల మీటింగ్ నిజమే. ఎవరు చెప్పిలేదు? తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పిండు. ఏంటట, జడ్చర్ల ఎమ్మెల్యే ఇంట్లో కలుసుకున్నారు. జస్ట్ అందరూ కలిసి భోజనం చేశారు. అంతకు మించి ఏమీ లేదు. ఒకటి చెవిటోడు ముంగట శంఖం ఊదుతారంటారు చూడు, అంతకంటే అధ్వానంగా చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఏమంటున్నారంటే, జస్ట్ లంచ్ కోసం ఎక్కడెక్కడ నియోజకవర్గాలు వాళ్ళు జడ్చర్లకే ఎందుకు రావాలి, జడ్చర్ల కలిసి వాళ్ళు ఎందుకు భోజనం చేయాలి? బువ్వ దొరకలేదా వాళ్ళ నియోజకవర్గంలో, వాళ్ళ జిల్లాలలో బువ్వ దొరకలేదా, హైదరాబాద్లో బువ్వ దొరకలేదు? కేవలం తినడం కోసమే జడ్చర్ల పోయిండు అని చెప్పడానికి కాస్త విచిత్రం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నిజంగానే మార్చి తర్వాత ముఖ్యమంత్రి గారి స్థానంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఉండదా అనేది కూడా చర్చ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక సీఎంను అందరూ కలుద్దామని అందరం మీటింగ్ పెట్టుకున్నాం. నియోజకవర్గం అభివృద్ధి నిధుల కోసమే ఎమ్మెల్యేలు అందరం కలిసి గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. జడ్చర్ల ఎమ్మెల్యేనే 10 సార్లు ఫోన్ చేసిండు. డెవలప్ చేయకపోతే వచ్చే ఎన్నికలలో అందరికీ ఇబ్బంది అవుతుందనే కలిసినాం. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏం చెప్పిండు మహేష్ కుమార్ గౌడ్? పచ్చి అబద్ధం చెప్తున్నాడు. కేవలం లంచ్ కోసం మాత్రమే వీళ్ళంతా కలిసిళ్ళు, అందరూ కలిసి భోజనం చేయడానికే కలిసిండు అనేది మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడు. కానీ ఇక్కడ నాయని రాజేందర్ రెడ్డి ఏమన్నంటున్నాడు, మేమందరం కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం, నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయడానికి ఎమ్మెల్యేలు అందరం కలిసి గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నాం. ఆ పార్టీలలో భాగంగా నియోజకవర్గాల అభివృద్ధి చేయకపోతే వచ్చే ఎన్నికలలో ఎవరు ఉంటారు, ఎవరు గెలుస్తారు, అందరం ఓడిపోతామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటు మంత్రితో మాట్లాడేందుకు ఎమ్మెల్యేల భేటీ అయ్యారు. 10 మంది కాదు, 8 మంది. ఐటీసీ కోహినూరు హోటల్లో కలిశారు. మా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. ఓ విషయం మీద మంత్రితో మాట్లాడేందుకు అందరం కలిసి డిన్నర్ మీటింగ్ పెట్టుకున్నారు. నేను అందరికీ ఫోన్ చేసి మాట్లాడినా, ఎవరైనా మాట్లాడనుకుంటే నాతో మాట్లాడండి, నేను సిద్ధంగా ఉన్నా. ఢిల్లీలో ఎంపీ మల్లు రవి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అసలు మల్లు రవిని ఎవరన్నా కాంతారు? తెలంగాణ రాజకీయాలలో ఆయన ఎవరు పట్టించుకుంటారండి? ఈయన దగ్గరక వాళ్ళు తిరుగుబాటు బాహుట ఎగరేసేదే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద. మరి నువ్వెవరు? నీతో మాట్లాడితే వాళ్ళకు వచ్చే ప్రయోజనం ఏంది? రెవెన్యూ శాఖలో అడ్డగోలుగా అవినీతి జరుగుతుందని అనిరుద్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు వాస్తవాలవి. మీరు అవునన్నా కాదన్నా తెలంగాణ ప్రజలారా, అనిరుద్ రెడ్డి చెప్పే ఏదైతే వ్యాఖ్యలు చేసిందో ఆ వ్యాఖ్యలు 100% నిజం. ఎందుకంటే తెలంగాణలో పూర్తిగా రెవెన్యూ శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అవినీతి జరుగుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది సత్యం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవినీతి భారీగా పేరుకుపోయింది. ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట అన్నారు. ముఖ్యమంత్రి గారు ఏం మాట అన్నారో తెలుసా? మీ అందరికీ చెప్తాను, వినుండ్రి తెలంగాణ ప్రజలారా. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఎవరెవరైతే భేటీ అయ్యారో ఈ భేటీకి సంబంధించిన వ్యాఖ్య గిడి ఒక్కసారికి చూడురి. వారు నోరు తెరిస్తే ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుందని సీఎం హెచ్చరించారట. అర్థమైందా? ఒక్కసారి గనక నోరు తెరిస్తే, ఎవరు నోరు తెరిస్తే? ఈ తిరుగుబాటు బాహుట ఎగరవేసిన 10 మంది ఎమ్మెల్యేలు ప్లస్ మళ్ళీ 6 యాడాయిలు, ఈరోజు 4 యాడాయిలు, మొత్తం 20 మంది. మొన్నటి వరకు కేవలం 10 మంది మాత్రమే తిరుగుబాటు బాహుట ఎగరవేసిలు. నిన్న 6 యాడాయిలు, ఈరోజు మరో 4 యాడాయిలు, మొత్తం 20 మంది అయిపోయారు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద బాహుట ఎగరవేయడానికి సిద్ధమైన వారి సంఖ్య ఎంత? 20 మంది. దీంట్లో 60 మంది టోటల్ ఉన్నదే. వీళ్ళు పూర్తి స్థాయిలో 65 మంది ఎమ్మెల్యేలు. అందులో 20 మంది కూడా బాహుట ఎగరవేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, కేసీఆర్ అలర్ట్ అయిండు. కేసీఆర్ అలర్ట్ కాకపోతే పూర్తి స్థాయిలో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉండే. కానీ కేసీఆర్
ప్రాక్టికల్గా ఇక ప్రజల్లోకి రాబోతున్నాడు. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక గర్జన ఉంటుంది. ఆ సభ తర్వాత యాత్ర కూడా పెడతాడు. అవసరమైతే పాదయాత్ర చేసే ఆలోచనలో కూడా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నాడు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఎప్పుడైతే ఫామ్ హౌస్ నుంచి ఒక వీడియో లీక్ అయిందో, అంటే పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన బయట ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చగా ఎప్పుడైతే మారిందో, ఆ రచ్చగా మారినప్పటి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీరిద్దరూ కూడా రహస్యంగా భేటీ అయినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో తెలంగాణలో పరిస్థితులు చేజారిపోయే అవకాశాలు కూడా ఉన్నట్లుగా కనబడుతుంది. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఎమ్మెల్యేల తిరుగుబాటు బాహుట ఎంత దూరం దారికి తీస్తుందంటే ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వం రద్దయ్యే కాడికి కూడా వెళ్ళిన ఆశ్చర్యం లేదు, లేదా ఇక్కడ గవర్నర్ పాలనో రాష్ట్రపతి పాలనో వచ్చిన ఆశ్చర్యం లేదు. ఒకవేళ ముఖ్యమంత్రి మార్పు కూడా ఉండొచ్చు, లేదా కొంతమంది మంత్రులను తొలగించి మరి కొంతమంది అంటే కొత్తగా ఏర్పాటయ్యే మంత్రివర్గానికి సంబంధించి కొత్త వ్యక్తులను కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ తిరుగుబాటు బాహుట ఎగరవేసింది కేవలం 10 మంది అని మీరు అనుకుంటున్నారు. అది మొన్నటి లెక్క. నిన్నటికి +6 యాడ్ అయ్యి ఈరోజు 4, అంటే 20 మంది రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకతతోని భయంకరమైన పోరాటానికి సిద్ధమయ్యారు. ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి టార్గెట్గా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రివర్గం నుంచి తప్పించేలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తున్న రెవెన్యూ శాఖలో అడ్డగోలు రచ్చకు సంబంధించి కమిషన్ ఎంత అడుగుతున్నాడో తెలుసా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇది ఇంటెలిజెన్స్ చెప్పాలి. ఇంటెలిజెన్స్ మా మీద ఫోకస్లు పెట్టుడు, మా మీద ఏదో చేస్తుడు కాదు. రెవెన్యూ శాఖలో విచ్చలవిడిగా కరప్షన్ చేస్తున్నారని ల్యాండ్ ప్రొవిటేల్లో ఉండే 30 నుంచి 40% రాయించుకుంటున్నారట. 30 నుంచి 40% రాయించుకుంటున్నారట. అంటే ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దౌర్భాగ్యం ఈ తెలంగాణలో ఇంకేమైనా ఉందా? మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మీ చుట్టూ ఉండే భజన బ్యాచ్ని పక్కన పెట్టండి, మీకు ఇచ్చే అడ్డగోలు సలహాదారులను పక్కన పెట్టండి, వాస్తవాలను రియాలిటీని తెలుసుకోవాలి. ఈ తెలంగాణలో కరప్షన్ ఏ విధంగా మారిపోయిందంటే, మనకు దూపైతే నీళ్ళు ఎట్లా తాగుతాం ఆ విధంగా అంతకంటే దారుణంగా కూడా కరప్షన్ మొదలైంది. అది రెవెన్యూ శాఖలో దారుణంగా ఉంది అనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఇక్కడ కేవలం మీరు అనుకుంటున్నట్టుగా ఒక్కరో ఇద్దరో తిరుగుబాటు బాహుట ఎగరవేయలేదండి. కేవలం ప్రభుత్వం వచ్చిన 365 అంటే 420 అంటే 450 రోజులు బహుశా అంచనా ప్రకారం వేసుకుందాం. ఈ 425 రోజులలో పూర్తిగా కూడా 20 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బాహుట ఎగరవేసిర్రు అంటే ఈ ప్రభుత్వం ఎంత అద్భుతంగా నడుస్తున్నది, ఈ ప్రభుత్వానికి సంబంధించి మంత్రులు ఎట్లా పరిపాలన చేస్తున్నారు అని చెప్పడానికి ఒక నిదర్శనం. ఇది యావత్తు తెలంగాణ సమాజం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుగుబాటు బాహుట అనేది ఎంత ఘోరంగా ఎగరవేస్తున్నారు అని చెప్పడానికి ఒక నిదర్శనమని యావత్తు తెలంగాణ సమాజం కూడా అంటున్నది. సో మొత్తానికి ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో యాక్సెప్ట్ చేసింది వాస్తవమేనని మహేష్ కుమార్ గౌడ్ గారు యాక్సెప్ట్ చేశారు. అంటే ఇది ముఖ్యమంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి టార్గెట్గా జరుగుతున్న ఈ అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. సో మొత్తానికి తెలంగాణలో రాజకీయ రణం మొదలవుతుంది, ప్రభుత్వం అతలాకుతలమవుతుంది, ప్రభుత్వానికి సంబంధించి కుదేలవుతుంది. తెలంగాణలో ప్రభుత్వం ఉంటుందా ఉండదా, 16 మంది ఎమ్మెల్యేలు +4 అంటే 20 మంది తిరుగుబాటు బాహుట ఏ స్థాయికి వెళ్తుంది? రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఉంటుందా, మార్చి తర్వాత కొత్త ప్రభుత్వం వస్తుందా అనేది మనం చూడాలి. ఇది ప్రధానంగా కూడా రచ్చ జరుగుతుంది. 16 మంది తిరుగుబాటు, సీఎం మంత్రికి వ్యతిరేకంగా రహస్య మీటింగ్ ఒకవైపు అయితే, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మరొక టార్గెట్ అయింది. మరొక ఏంది అంటే, ఈ విషయాన్ని చెప్తే నిజంగా కూడా గుండె గుబేలమంటది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మరొక సమస్యల వలయంలో చిక్కుకుపోనుంది. ఏంటి ఇది అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాలి. 10 స్థానాలలో ఉప ఎన్నికలు, సీఎం ఆదేశాలతో బై ఎలక్షన్ అనివార్యం, పార్టీ మారిన ఎమ్మెల్యేలలో గుబులు, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో మళ్ళీ ఎన్నికలు వలిస్తే గెలుస్తామా లేదా అన్న టెన్షన్, నేను కొడితే మామూలుగా ఉండదు అంటూ కేసీఆర్ వ్యాఖ్యల సారాంశం ఏంటి? ఆసక్తికరంగా మారిన రాజకీయ పరిణామాలు. అయితే ఈ విషయం నెట్టింట మరో రకంగా కూడా వైరల్ అవుతుంది. నిజంగా కూడా తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయంటే 100కు 1000% తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయి. ఈ ఉప ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఉప ఎన్నికలు ఏ స్థాయిలో ఉంటాయంటే మీరందరూ కూడా ఆలోచించాలి సుమారుగా. ఎందుకు అంటే ఇప్పటి వరకు కేసీఆర్ ఒక మాట చెప్పిండు, నేను కొడితే మామూలుగా ఉండదు అనేది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పిన మాట
తూచా తప్పకుండా ఆచరణలోకి రాబోతుంది. తెలంగాణలో 10 స్థానాలకు ఉప ఎన్నికలు రానుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసును నిన్న సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో నిన్న కొన్ని ఘాటు వ్యాఖ్యలను కూడా చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హతపై త్వరలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కూడా ఆదేశించిన పరిస్థితి కనబడుతుంది. విచారణ వచ్చే వారానికి కూడా వాయిదా వేసింది. అయితే ఇంకొక వారంలో అసెంబ్లీ స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. అసెంబ్లీ స్పీకర్ గనక నిర్ణయం తీసుకోకపోతే, పైగా ఇటీవల కేరళ హైకోర్టు కూడా పార్టీ ఫిరాయింపులపై స్పందిస్తూ పార్టీ మారాలనుకునే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లోకి వెళ్ళాలని కేరళ హైకోర్టు కూడా చాలా క్లారిటీగా చెప్పింది. ఎందుకంటే కారు గుర్తు మీద గెలుసుడు, షే గుర్తులోకి ఎల్లుడు. షే గుర్తులోకి వెళ్ళినాక పూర్తి స్థాయిలో వీళ్ళు ఇన్ని రోజులు చేసిన అన్ని కూడా మొత్తం రుణమాఫీ అయినట్టు, మాఫీ అయినట్టు, శుద్ధపూసని కడిగిన ఆనుముత్యాల లెక్క వీళ్ళైన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో కేరళ హైకోర్టు కూడా ఒకటి చెప్పింది. ఎవరైతే ఎమ్మెల్యేలు అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత ఎవరైనా కూడా వేరే పార్టీలోకి వెళ్ళాలనుకున్నా, పార్టీ మారాలనుకున్నా అప్పుడు మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? పార్టీ మారినప్పుడు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఇవన్నీ కూడా నిశ్చితంగా గమనిస్తే తెలంగాణలో 10 స్థానాలకు కూడా ఉప ఎన్నికలకు ఖాయమన్న విషయం చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది. మొన్నటికి మొన్న కేరళ, ఆ తర్వాత మహారాష్ట్ర కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో అంతేకాదు, చాలా రోజుల తర్వాత కూడా బీఆర్ఎస్ అధినేత నిన్న పార్టీ కార్యకర్తలతో చాలా కీలక వ్యాఖ్యలు చేసిండు. ఆ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో కూడా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ప్రకంపనలే సృష్టించాయి. ఏంది అని అన్ని గంభీర్యంగా మౌనంగా చూస్తున్నా తాను కొడితే మామూలుగా ఉండదంటూ కూడా కాంగ్రెస్ సర్కార్పై ప్రత్యక్ష పోరుకు కూడా సిద్ధమైనట్లుగా కేసీఆర్ హింట్ ఇచ్చారు అనే అంశాన్ని కూడా చూడొచ్చు. నేను కొడితే మామూలుగా ఉండదు అంటూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏదైతే హింట్ ఇచ్చిండో ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రచ్చగా మారింది. ఎందుకంటే కేసీఆర్ చాలా మౌనంగా, ఓపికగా అన్నింటినీ కూడా నిశ్చింతగా ఎదురు చూస్తున్నాడంటే ఏదో భారీ ప్రణాళిక ఉంది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవరైనా రాజకీయ నేతను అంచనా వేయొచ్చు, కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావును అంచనా వేయలేమంటూ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. సో త్వరలో న్యాయస్థానం ఇచ్చే తీర్పుతో ఉప ఎన్నికలు రావడం పక్కా అని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇవే దృష్టిలో పెట్టుకొని తాను త్వరలో ప్రజాక్షేత్రంలోకి కూడా వస్తున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారని టాక్ కూడా నడుస్తుంది. ఎందుకంటే 10 స్థానాలలో పూర్తి స్థాయిలో ఈ 10 స్థానాలలో ఎవరెవరైతే వేరో ఈ 10 స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికలు అయితే ఖచ్చితంగా కూడా వచ్చే అవకాశాలు 100% ఉప ఎన్నికలు నడుస్తాయి. పూర్తిగా కూడా ఇప్పుడున్న పరిస్థితులలో ఒకవేళ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదంటూ కూడా చెప్పిన పరిస్థితి. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే రేవంత్ రెడ్డికి గడ్డుకాలం ఏంది అంటే హామీలపై ఇటీవల నిర్వహించిన గ్రామ సభలలో ప్రజలు ఎక్కడికక్కడ నిలదీశారు. ఏంటి అక్కడ ధర్నాలు, నిరసనలతో పూర్తి స్థాయిలో కూడా జరిగిన పరిణామం చూస్తాం. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో, ట్విట్టర్ ఖాతాలో వాళ్ళే ప్రజాపాలన బాగుందా లేదా ఫామ్ హౌస్ పాలన బాగుందా అంటే ఫామ్ హౌస్ పాలనే బాగుందంటూ 70% ఓటు వేయడం. ఇది భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 365 రోజుల్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారీ వ్యతిరేకత రావడానికి ఒక కారణం అంటూ కూడా చెప్పిన పరి. ఇలాంటి తరుణంలో ఉప ఎన్నికలు కనుక ఖచ్చితంగా వస్తాయి. కేరళ హైకోర్టు ఇటు మహారాష్ట్రకు సంబంధించి, తెలంగాణకు సంబంధించి బహుశా రేవంత్ రెడ్డికి సంబంధించి చుక్కలు చూపించడం అయితే తథ్యం. అంతేకాదు ఫిబ్రవరి నెలాఖరులో కల్వకుంట్ల చంద్రశేఖరరావు భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. నిన్నటి కేసీఆర్ ప్రకటించిన తీరు కూడా మనం చూసాం. సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉప ఎన్నికలు ఖచ్చితంగా తెలంగాణలో వస్తాయి. ఈ 10 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు ఎవరైతే ప్రభుత్వంపై తిరుగుబాటు బాహుటా ఎగరవేస్తారో, ఎవరినైతే అక్రమంగా కేసులు బనాయించారో, ఎవరి మీద అయితే తీవ్రమైన ఇబ్బందులను ఏర్పాటు చేస్తారో రణానికి సిద్ధం కాండి, పోరుకు సిద్ధం పట్టండి, గులాబీ జెండా పట్టండి, సై అంటే సై, ఇక తగ్గేదే లే అన్నట్టుగా పూర్తి స్థాయిలో మీ పోరాటాన్ని అయితే ఉధృతం చేయండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా జరిగిన పరిణామాలు ఒక ఎత్తుగా మారితే ఇప్పుడు జరగబోయే పోరాటం మరొక రకంగా ఉధృతంగా ఉండాలి. ఇక్కడ ఏ ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడిన నేతలు లేరు. తెలంగాణ ఉద్యమంలో అందరూ కూడా వ్యతిరేకులే వీళ్ళు, కానీ కొంతమంది పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో కేసీఆర్ రణం చేయబోతుండు. పూర్తి స్థాయిలో 10 స్థానాలలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. కేవలం 8 రోజులు అంటే వారం 7, 8 అంటే 7 నుంచి బహుశా ఒక 10 రోజులు వేసుకుందాం అంచనా ప్రకారం. 10 రోజుల సమయం మాత్రమే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో ఇక్కడి స్పీకర్కు ఉంది. ఆ తర్వాత మళ్ళీ వచ్చే వారానికి ఎట్లా వాయిదా వేసింది. వాయిదా వేసిన ఒక 2-3 రోజుల్లో మళ్ళీ ఏమైనా పోస్ట్పోన్ అయితే చెప్పలేం, కానీ
పూర్తి స్థాయిలో ఫిబ్రవరి నెలాఖరులో ఈ తెలంగాణలో ఒక గర్జన మొదలవుతుంది. అది 365 రోజులలో రైతుల ఆత్మహత్యల గురించి, గురుకులాలలో పిల్లల గురించి, ఆటో డ్రైవర్ల గురించి ప్రశ్నించే గొంతుకల మీద సోషల్ యాక్టివిస్టులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి ఎపిసోడును కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు భారీ బహిరంగ సభ ఆధ్వర్యంలో ఉండబోతుంది. ఒకప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ అంటే ఎలాగైతే ఊర్లిరివి ఆ పూర్తి స్థాయిలో ఎదురు చూసిలో అలాంటి క్షణాలు మళ్ళీ తెలంగాణలో రాబోతున్నాయి. వీళ్ళందరూ కూడా ఓటమిని చవి చూడబోతున్నారు. పూర్తి స్థాయిలో వీళ్ళందరినీ కూడా ఓడించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఓడించాలి. ఒక పార్టీ మార్పు, ఒక పార్టీలో కలిసి ఇంకో పార్టీలోకి వెళ్ళిన ఎవరైనా కూడా వీళ్ళను ప్రజలెవరూ కూడా సహించకూడదు. వీళ్ళను ఖచ్చితంగా ఓడించాల్సిందే. మహా అంటే మార్చిలో తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం మాత్రం తథ్యం. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో 10 స్థానాలలో ఉప ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా కూడా ఆయా నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో ఓటమి కోసం రణం చేయర్రి, పోరాటం చేయర్రి. ఎందుకంటే వీళ్ళు తెలంగాణలో గెలుస్తే ఇలాంటి వాళ్ళు మనకు తెలంగాణకు అవసరం లేదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే అంశం ఇదే కదా. ఇక రేవంత్కి ఇకపై సినిమా చూపిస్తాం. హనీమూన్ పీరియడ్ ముగిసింది. కేసీఆర్ కొట్లాడితే ఎట్లుంటుందో నీ కొత్త బాస్ అమ్మను అడుగు. ఎందుకంటే కేసీఆర్ కట్టే లేకుండా నడవడం కాదు, దమ్ముంటే కమిషన్ లేకుండా ప్రభుత్వాన్ని నడుపు. కేసీఆర్ అంటే ఓ హిస్టరీ, రేవంత్ అంటే ఓ లాటరీ. అనుముల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్. ఒక్క ఊళ్ళో 100% రుణమాఫీ జరిగినట్లు చూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. దమ్ముంటే లగచర్లకు సెక్యూరిటీ లేకుండా రా, నేను తొందరలోనే వస్తా, దమ్ముంటే ఆపకు. దాస్యానకండలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం. రేవంత్ రెడ్డికి నిజంగానే ఇక నుంచి సినిమా చూపించబోతున్నారండి. నిజంగా వాస్తవం, బీఆర్ఎస్ పార్టీ భయంకరమైన సినిమా చూపెడుతున్నది. ఇన్ని రోజుల పాటు కాళేశ్వరంలో అవినీతి జరిగింది, లేదా ఫార్ములా ఈ రేస్ అని రకరకాలుగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల మీద అభండాలు వేసి రకరకాలుగా కేసులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవమైన విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఒక రణాన్ని మొదలు పెట్టబోతున్నాడు కేటీఆర్. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తితోని ఎవరైతే పోరాటం చేసిలో ఎవరు కూడా చరిత్రలో లేరండి. మీకు ఉదాహరణ కాదు, వాస్తవాలు చెప్తా. కేసీఆర్ మీద అడ్డగోలుగా వ్యాఖ్యలు చేసిన లగడపాటి రాజగోపాల్ యొక్క ఎక్కడా యాడున్నాడు లగడపాటి రాజగోపాల్, వారితో పాటు కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడా అంటే మీరందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఈ తెలంగాణలో కేసీఆర్ తోని రణం చేస్తాం, కేసీఆర్ తోని యుద్ధం చేస్తామంటే కాలగర్భంలో రాజకీయ భవిష్యత్తు కలిసిపోతుంది. ఇది వాస్తవం. కేసీఆర్ అనే వ్యక్తితో తన యొక్క రాజకీయ చైతన్యాన్ని, తన రాజకీయ అనుభవం కింద వీళ్ళందరూ గరక పోసకు కూడా పనికిరారు. నేను చెప్తున్నా కదా, తెలంగాణలో రణం మొదలవుతున్నది. మామూలు రణం కాదు. రేవంత్ రెడ్డి గారికి సినిమా చూపెడతారు. ఎందుకంటే ప్రజాపాలన రాక ప్రభుత్వం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చేయాలి. ఈ రాష్ట్ర ప్రజలకు ఎన్ని రకాలుగా సంక్షేమ పథకాలను అందించవచ్చు. 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలను ఎంత అద్భుతంగా కూడా వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ ఇవన్నీ లేకుండా కేవలం ఆర్భాటాలకు, కమిషన్లకు మాత్రమే కకృతి పడి మళ్ళీ ప్రభుత్వం ఉంటుందో ఉండదో, కూలిపోతుందో, ఎవరు కూలగొడతారో తెలియదన్న అభద్రత భావంలో, ఆయోమయంలో పూర్తి స్థాయిలో కూడా తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్న తరుణంలో కేవలం ఉన్నమా ఓయవ్వా ఉన్నవా అంటే ఓయవ్వా ఉన్నవా అన్నట్టు ప్రభుత్వం నడుస్తుంది. అలాంటి ప్రభుత్వాలు మనకద్దు. ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వాలు కావాలి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం జీవోత్సవంలా బతికాం. ఇప్పుడు తెలంగాణ వచ్చింది కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలి. సో పూర్తి స్థాయిలో తెలంగాణలో రణం మొదలైంది. ఇక కేసీఆర్ మొదలు పెట్టే మొదటి రణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే గజ వణుకుతుంది. ఎందుకు అంటే కేసీఆర్కి ఇట్లా ప్రెస్ మీట్ పెట్టిండో లేదో, అక్కడ 10 మంది నేను రెడీ సార్, అటెండెన్స్ ఈజ్ ప్రజెంట్, నేను వస్తా సార్ మీ పార్టీలోకి అన్నట్టుగా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్కు పేగుబంధం లాంటిది. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ మీద ఒక అభిమానం ఉంటుంది. దాన్ని ఎవ్వడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ ఇంకేదో చేస్తా అంటే కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత ఈ తెలంగాణలో చాలా తక్కువ మందికి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి రణం మొదలు పెడితే ఎట్లుంటుందో ఫిబ్రవరి నెలాఖరులో మీరే చూద్దురు. విష్ యూ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ కాంగ్రెస్ పార్టీకి. నేను చెప్తున్నా, ఒక జర్నలిస్ట్గా కాదు, ఒక సామాన్యుడిగా చెప్తున్నా. అది ఎట్లుంటుంది, ఏం కథ అనేది మీరే చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడరు, బడ్జెట్. తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్. ఈ బడ్జెట్ గురించి మాట్లాడుకునే కంటే ముందు ఇంకొక విషయాన్ని కూడా చూడాలి. టక్కరి కాంగ్రెస్, ఉక్కిరి బిక్కిరి. టక్కరి కాంగ్రెస్, ఈ మాట టక్కరి అనే పదం మీరు వినే ఉంటారు. టక్కరి నక్క, టక్కరి దొంగ అన్నట్టుగా ఇట్లా ఉంటారు కదా సినిమాలలో కానీ కథలలో కూడా. ఈ తెలంగాణలో కూడా ఈ టక్కరి కాంగ్రెస్, ఉక్కిరి బిక్కిరి అనే పదాన్ని కూడా మీరు చూడాలి. రాష్ట్రం సంక్షోభంలోకి నెట్టి తాను సుడిగుండంలోకి. ఒకసారి చూడండి, ఇటు సొంత సర్వే వెక్కిరింత ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటే అటు ఎమ్మెల్యేల
వేరే కుంపటి సెగ ఊపిరాడనివ్వడం లేదు. ఓ పక్క పార్టీ నుంచి పట్టుకొచ్చిన ఎమ్మెల్యేల పదవులు ఉంటాయో ఊడుతాయో తెలియని స్థితిలో ఒకవైపు, ఉన్న పార్టీలో ఉక్కపోతతో ఎప్పుడు బయటపడదామా అని చూస్తున్న వారి సంకట స్థితి మరోవైపు. 10 మంది శాసనసభ్యుల రహస్య భేటీ వార్త కలకలం ఆగక ముందుకే వారికి మరో 3 జత కలిసినట్లుగా కొత్త సమాచారం. పార్టీలో అదే పరిస్థితి. ఇట్లే ఉంటే ప్రభుత్వ పరిస్థితి మరీ ఆగమాగం. అడివడివి, ఏడాదిలోనే ప్రజల ఏడ్పులు, ఎమ్మెల్యేల పెడబొబ్బలు. తెలంగాణలో ఇప్పుడు ఏ దిక్కు చూసినా కూడా దిక్కుతోచని స్థితే. మార్పు మాట ఏమార్చి అమలు చేయలేని హామీలతో ప్రజలను ప్రలోభపెట్టి పదవినెక్కిన కాంగ్రెస్ ఇప్పుడు అలవికాని స్థితిలో చిక్కుకున్నది. స్వయంకృత అపరాధాలతో తాను సమస్యల సుడిగుండంలో కూరుకుపోవడమే కాక యావత్తు తెలంగాణ సంక్షోభంలోకి నెట్టింది. ఒక ప్రభుత్వం ఏం చేయాలో ఎట్లా చేయాలో తెలవని అసమర్థత నిర్వాహకంతో రాష్ట్రాన్ని అయోమయంలో పడేస్తుంది. ఏంది అంటే పూర్తి స్థాయిలో వంకర టింకర చేష్టలతో కొక్కిరాయి పనులు చేసి టక్కరి కాంగ్రెస్ ఇప్పుడు ఏంది అంటే ముట్టడిలో చిక్కుకుని ఉక్కిరి బుక్కిరి అవుతున్నది. ఆర్థికం అస్తవ్యస్తత, అన్ని రంగాలు చిన్న భిన్నం, ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఆ తలబొబ్బెట్టగా ఫిరాయింపులతో కొరి తెచ్చుకున్న శిరోభారం అదనం. ఓవైపు కోర్టులో ఎదురుదెబ్బలు, మరోవైపు ప్రజాక్షేత్రంలో శాపనార్థాలు, నానాటికి దిగజారుతున్న పరిపాలన, ప్రజలలో వెల్లువెత్తుతున్న ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజాపక్షమై పోరు సలుపుతున్న గులాబీ దళం, స్థానిక రంగంలోకి దూకుతున్నట్లుగా కేసీఆర్ గర్జన. ఇన్నింటి నడుమ దేన్ని ఎట్లా సగబెట్టాలో, ఎవరిని ఎదుర్కోవాలో తెలియక కాంగ్రెస్ చేతులెత్తేస్తున్నది. డైవర్షన్ పాలిటిక్స్, మీడియా మేనేజ్మెంట్తో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎంత ప్రయత్నించినా చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు క్షేత్రస్థాయిలో ఆటలు సాగనివ్వడం లేదు. అభయస్థం అనుకున్నది కాస్త తెలంగాణ పాలిట భయాస్తంగా మారిందని విశ్లేషకులు చెప్తున్న తరుణంలో సుప్రీంకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఫిరాయింపు ఎమ్మెల్యేల స్వీట్లకు త్వరలో ఉప ఎన్నికలు ఖాయమనే విశ్లేషణ కాంగ్రెస్ నెత్తిన పిడుగుపాటు మారింది. అసంతృప్త నేతల సంఖ్య పెరిగిపోతా ఉంటే సీఎం మంత్రులు అత్యవసర సమావేశాలలో మునిగిపోయారు. పొలిటికల్ హీట్, ఫారెన్ హీట్ డిగ్రీలలో పెరుగుతూ ఉంటే కమాండ్ కంట్రోల్ నీలి పడక ఏసీ గదులలో చెమటలు పడుతున్నాయి. కాళ్ళ కింద నేల కదులుతుంటే భయంతో ఉన్న డైవర్షన్ దందా వెన్నులో వణుకు కూడా ఆపడం లేదు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒకసారి చూడొచ్చు, పార్టీలో అసంతృప్తికి సంబంధించి అన్నింటిని కూడా మనం చర్చిద్దాం. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి చివాట్లు, పథకాలలో జనాలలో వ్యతిరేకత అన్నింటికీ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పూర్తిగా మరొకసారి చూడండి. వంకర టింకర చర్యలతో రాష్ట్రం అస్తవ్యస్తం, ప్రజల పాలిట భయహస్తంగా కూడా అభయహస్తం. ఇచ్చిన హామీలు అమలవక జనంలో ఆగ్రహం, కొందరు నేతల భోగం, తెలంగాణ ఆగమాగం. పెచ్చరిల్లిన అవినీతి, మంత్రులలో కొందరిది అతి, ప్రజలలో పలుచన ఎమ్మెల్యేలే వేరే యోచన. సుప్రీం అల్టిమేటం ఉప ఎన్నికలు ఖాయం, ఫలించని డైవర్షన్ ఎత్తిగడ, పార్టీలో గడబిడ, దారితెన్ను లేని పాలన, కేసీఆర్ పెనగర్జన. తెలంగాణలో చేతులెత్తేసిన కాంగ్రెస్ అయిపోయింది. ఇంకా తెలంగాణలో ఇంకెక్కడిది? నిజాయితీగా మాట్లాడుకుంటే క్షేత్రస్థాయిలో మా కేల్ ఖతమైంది. ఆర్టీసీ వాళ్ళు ఆల్రెడీ సమ్మెభేరి మోగించారు. డిఏలు, పీఆర్సీ కోసం ఉద్యోగాలు కూడా ఎక్కువ కాలం ఆగరు. 100 రోజులలో అమలు చేస్తామన్న పథకాలు ప్రకటించిన 100 ఏళ్లైనా మేము వాటిని అమలు చేయలేమని ప్రజలకు అర్థమైంది. కాంగ్రెస్తో లాభం లేదని, వ్యవహారం చేయడం రాదని, వీళ్ళని నమ్ముకుంటే ఉన్నది కూడా పోతుందని జనం ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేశారు. ఏడాది పాటు మౌనంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు అదును చూసి పంజా విసురుతున్నారు. నా సుదీర్ఘ అనుభవంతో ఒక్క మాట చెప్తున్నా, మేము చక్రబంధంలో పోయినాం, ఇక లేసుడు కష్టం. ఇది ఒక కాంగ్రెస్ సీనియర్ నేత మాట అండి. పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది? ఇక తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ముప్పేట దాడిలో చిక్కుకున్న తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, వాటి పర్యవసనాలను గమనిస్తే రాష్ట్రంలో పరిస్థితి ఆ పార్టీ అదుపులో నుంచి జారిపోతుందనే వాదన కూడా వినిపిస్తుంది. దీన్ని చక్కదిద్దే శక్తి సామర్థ్యాలు కూడా కాంగ్రెస్ వద్ద కనిపించడం లేదు. సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా తొలి ఏడాది హనీమూన్ పీరియడ్ వంటిది. ఆ సమయంలో కొన్ని పనులు చేయకపోయినా, తప్పులు చేసినా ప్రజలు పెద్దగా పట్టించుకోరు. మొన్ననే వచ్చారు కదా, కొంత సమయం ఇద్దామనే అభిప్రాయంతో ఉంటారు. కానీ దీనికి భిన్నంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే తీవ్రస్థాయి వ్యతిరేకతను మూడగట్టుకున్నది. ఇది అసాధారణమైన పరిణామం. దాదాపుగా అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వంతో లాభం లేదనే అంచనాకు వచ్చారు. మొన్నటి కాంగ్రెస్ పార్టీ అధికార ట్విట్టర్ ఎక్స్ హ్యాండిల్లో నిర్వహించిన సర్వేలో దాదాపుగా 80 నుంచి 70% మంది ప్రజలు కాంగ్రెస్ పాలన వ్యతిరేకించడం దానికి ప్రతిబింబం. ఈ సర్వేతో కాంగ్రెస్ కాస్త ఇజ్జత్ పోయింది. ఇజ్జత్ పోయిందా, మామూలు ఇజ్జత్ పోయిందా? మొత్తం పోయింది. ఇక ఇక్కడ ఏం జరిగింది అంటే అభయహస్తం. అభయహస్తం అంటే మీ అందరికీ కూడా తెలియాలి. ఈ అభయహస్తం గురించి మీకు తెలియకపోతే, ఒకటి పార్టీ అసంతృప్తి, కాంగ్రెస్ సర్వేలో వ్యతిరేకత, దాంతోపాటు పథకాల జనాలలో వ్యతిరేకత, హైడ్రాపై ఆగమం, మూసీకి సంబంధించి, దాంతో ఫిరాయింపులపై సుప్రీం చివాట్లు, ఇవన్నీ కూడా తెలంగాణలో జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమంటాడు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి?
మంత్రులందరూ కలిసి ఇక భజన చేయి, గోవింద హరి గోవింద కాంగ్రెస్ పార్టీ గోవింద అభయహస్తము గోవింద చెయ్యి మాది గోవింద. తెలంగాణలో మీ పరిస్థితి అయిపోయింది, ఇక అవుట్ రైట్గా కేల్ కథం. మీరు చక్రబంధంలో ఇరుక్కున్నారు, నేను అప్పుడే చెప్పిన మీరు చక్రబంధంలో ఇరుక్కున్నారు. మీరు ఈ చక్రబంధంలో ఇరుక్కున్న తర్వాత ఇక మీరు చేసేది ఏమీ లేదు. బయటికి రాలేక లోపల యుద్ధం చేయలేక మీరు ఆగమాగం అడివడివైపోయిన పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ ఇప్పుడు ఎట్లున్నది అంటే చెర్లున్న శాపం తీసుకొచ్చి ఒడ్డు మీద ఎత్తగాక గిల్ల 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 ఎట్లా కొట్టుకుంటుందో గట్లా గల్ల గల్ల కొట్టుకుంటున్నది. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న స్వయంకృత అపరాధమే, ఎవ్వరూ చేయలే. తెలంగాణ ప్రాంత బిడ్డలు హనీమూన్ పీరియడ్ అని సంవత్సరం ఉంటుంది, వీళ్ళు ఏం చేసినా తప్పు చేసినా కూడా సరలే సంవత్సరం మొన్ననే వచ్చింది కదా అనుకుంటారు. కానీ కుదరదు. వైఆర్టీవీతోని యనుమల రేవంత్ రెడ్డి అండ్ కో అంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులు మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమంగా అన్యాయంగా కూడా నా మీద కేసులు పెడితే యుద్ధం మొదలుపెట్టిండు. నాది పూర్తి స్థాయిలో అదృష్టం రా నాయన, ఏ పార్టీకు నా పార్టీ గెలుస్తుంది. ఇప్పుడు మీరు లెక్క పెట్టుకోరు, ఆకాశం వైపు చూసి సుక్కలు 1 2 3 చెప్పిన కదా, సుక్కలు గట్టిగానే కనబడతాయి. 365 రోజులలో 365 సుక్కలు కనబడ్డాయా? ఇంకా చాలా ఉన్నది. అసలు సినిమా ఇంకా స్టార్ట్ కాలే, ఇదంతా ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ఫిబ్రవరి ఎండింగ్ నుండి తెలంగాణలో జరుగుతుంది. ఒకటి కేసీఆర్ బహిరంగ సభతో మీకు ఏంటంటే పట్టబగలే ఏంటంటే చల్లగా అవుతారు. ఇంకొకటి ఏందో తెలుసా, 10 మంది ఎమ్మెల్యేల రాజీనామా అవుతుంది, వాళ్ళ ఎన్నికల ఉప ఎన్నికలు అవుతాయి. ఇంకోటి మీరు ఇప్పుడు వరకు చూస్తున్న ఏదైతే 10 మంది రహస్య ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ప్లస్ ఇంకా నేను ఈరోజు 6 వచ్చిళ్ళు, నిన్న 6 వచ్చిళ్ళు, ఇలా 4 అంటే 20 మంది. అంటే దాదాపుగా వీళ్ళు 20 ప్లస్ ఇది 10 30 కూడా బీఆర్ఎస్ ఖాతాకే పోతాయి. అంటే అల్టిమేట్గా ఎవరి ప్రభుత్వం ఏర్పడబోతుంది భవిష్యత్తులో తెలంగాణలో? బీఆర్ఎస్ పార్టీ రాబోతున్నది. ఇక భజన చేసుకోరు, ఇప్పుడు ఇట్లా సప్పట్లు చేసుకోరు. ఇక చూద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. చెప్పిన కదా వైఆర్టీవీ ఎక్కడుంటే అక్కడ పూర్తి స్థాయిలో రచ్చరచ్చే. నేను చెప్పిన మలమల చెప్తున్నా ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలకు. నేనేమంటున్నానంటే అందరి లెక్క మనం పేడ్ ప్రమోషన్ కాదు, లేకపోతే ఇతరత్ర ప్రమోషన్ కాదు, మనది వాస్తవాలు చెప్పే వైఆర్టీవీ. ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన, 1200 మంది విద్యార్థుల ఆశయ సాధన, నీళ్లు నిధులు నియామకాలు, మరో వచ్చిన తెలంగాణలో మరో తెలంగాణ ఉద్యమ పోరాటం అవసరమని ఎట్లయితున్నారో గదే జరగబోతున్నది ఈ తెలంగాణలో. నేను చెప్పిన కదా ఇక్కడ ముప్పేట దాడి అధికార పార్టీ ఉక్కిరి బిక్కిరి కావడానికి ఒకటే కారణమని మనం చెప్పలేమండి, చాలా రకాలైన కారణాలున్నాయి. దీంట్లో ముఖ్యమంత్రి యొక్క స్వయంకృత అపరాధం, దాంతోపాటు అడ్డగోలు సలహాలు, దాంతోపాటు అడ్డగోలు నిర్ణయాలు, జర్నలిస్టుల అరెస్టులు, దాడులు వగేరా వగేరా, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పోలీసులను పంపించడం, తెలంగాణలో భారత రాజ్యాంగం అమల్లో లేకపోవడం, అప్రకటిత ఎమర్జెన్సీని చూడడం, ఇక్కడ రాష్ట్రపతి పాలన అయితే బాగుంటది అనే కోణంలో వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే ఈ తెలంగాణను ఎట్లా మోసం చేస్తున్నారు అనేది నా తెలంగాణ ప్రాంత ప్రజలు చూస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో పుట్టిన ఈ బిడ్డకి ఎంత రోషం పౌరుషం ఉంటుందో తెలుసా? ఇక్కడ ఉప్పు కారం తిన్న ప్రతి ఒక్కరికి రోషం పౌరుషం రక్తం సలసలసల మసురుతుంది. ఎందుకంటే ఇక్కడ పోరాటం చేసే వాళ్ళు వాళ్ళ నాయన కోసమో, అవ్వ కోసమో, అక్క కోసమో, తమ్ముడు కోసమో, అన్న కోసమో, చెల్లె కోసమో, బాబాయ్ కోసమో, వాళ్ళ ఇంటి కోసమో, వాడ కోసమో, దోస్తుల కోసమో, బంధువుల కోసమో, నియోజకవర్గం కోసమో, మండలం కోసమో, జిల్లా కోసమో చేయరు, ఈ రాష్ట్రం కోసం చేస్తారు. ఇది ఉధృతమైన తెలంగాణ. ఇక్కడ పోరాటమే ఎజెండాగా కొనసాగుతుంది ఈ తెలంగాణ. అంటే ఇక్కడ 4 కోట్ల మంది రక్షణకు, శ్రీరామ రక్షణకు పనిచేయడానికి ఇప్పుడు మీరు జరుగుతున్న కుంభమేళ ఎట్లయితే జరుగుతుందో తెలంగాణ రాష్ట్రానికి ఏదైనా ఆటంకం ఏర్పడితే అంతకు డబులు రక్షకగా అఘోరాలు సాధువులు ఎక్కడైతే చేస్తున్నారో ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఒక్కొక్కరు ఒక్కొక్క అఘోరా అవుతారు. అట్లుంటుంది ఈ తెలంగాణ. తెలంగాణ గురించి తెలుసుకోవాలా ఫస్ట్. ఏంది అంటే మేము సరిహద్దు ప్రాంతంలో ఉన్నాం, ఆంధ్ర పెత్తందారి, ఆంధ్రాకు సంబంధించి కల్తీ నీళ్లు తాగుతున్నట్టుగా ఉండదు ఇక్కడ తెలంగాణ. ఇది ఈ తెలంగాణ జోలికి వచ్చినాయి, ఈ తెలంగాణ బిడ్డల జోలికి వచ్చినాయి. ఇక్కడ ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క కేసీఆర్ అని రణం చేస్తారు. అరే 14 సంవత్సరాల పాటు నిరాటంకంగా పోరాటం చేసి అద్భుతంగా వ్యూహాలతో ప్రతి వ్యూహాలతో చిత్తు చేసి ఎత్తుగడలను చిత్తు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తిరా కేసీఆర్. ఆయన స్నానం చేస్తా అంటే ఊచిపోయే బొచ్చుకు కూడా సరిపోరు, మీరు మళ్ళీ ముచ్చట్లుగా. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ వచ్చిండు అంటే ఆట సూపర్ ఉంటుంది. ఆట చదరంగం కాదు, చెస్ బోర్డు కూడా పనికిరాదు, మామూలుగా ఉండదు. నేను మళ్ళీ హెచ్చరిస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కూడా మిమ్మల్ని మీరు మీ మంత్రులకు సంబంధం, అరే మంత్రి కొంచెమన్నా ఇజ్జత్ లేదా అండి? నాకు అర్థం కాదు. 10% 15% కమిషన్ తీసుకుంటుంది, బెదిరించుడట. సొంత పార్టీ ఎమ్మెల్యేలేనండి, ఓ ఇజ్జత్ పాడగాను. ఇది ఎక్కడైనాయో? నేను బట్టలు వేసుకున్నా, మరి బట్టలు ఇడిచేసినట్టు తిరగద్దు కదా. సొంత పార్టీ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారట. వాట్ నాన్ సెన్స్. ముఖ్యమంత్రి గారు మీ దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది, వాడుర్రి, సబ్బు లెక్క వాడుర్రి ఇంటెలిజెన్స్ వ్యవస్థను. మా మీద పెట్టకూర్రి, ఫస్ట్ మీ పార్టీ మీద పెట్టుకోర్రి. మీకున్నదే 65 మంది. ఆ 65 మందిలో ఎవరు ఎప్పుడు చేజారిపోతారో తెలియదు. పైలంగుండు ముఖ్యమంత్రి, ఇకనైనా మంచిగా చేసుకో. కేసీఆర్ రాకముందుకే సెట్ రైట్గా వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఇక అక్కడ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ ఇక ఏం చేయలేము ఆడ. ఇక మామూలుగా ఉండదు. నేను చెప్తున్నా కదా రచ్చ.
అస్తవ్యస్తం అయిపోయింది. ఏమి ఇగో ఇక్కడ చూడుర్రి, వంకరటింకల అసలు అడ్మినిస్ట్రేషన్ మీద మనోళ్ళకి గ్రిప్పే రాలే. నెంబర్ 1, 365 రోజులు కాదు 450 రోజులు అవుతుందా అడ్మినిస్ట్రేషన్ మీద ఒక గ్రిప్ తెచ్చుకుందాం అన్న ఆలోచన ఉందా? లేదు. ఒకటి. రెండోది, పూర్తి స్థాయిలో ప్రజలకు సంబంధించి ఏవైతే 6 గ్యారంటీలు 13 అంశాలు 420 హామీలు ఇచ్చిలో వాటన్నింటినీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రజల్లోకి ఒక్క పథకాన్ని ప్రజల్లోకి వదిలితే 100కు 100%. ఇప్పుడు ఈ తెలంగాణలో ఎంతమంది రైతులు ఉన్నారు? 60 లక్షల నుంచి సుమారు 80 లక్షల మంది రైతులు ఉంటారు. రుణమాఫీ అంటే ఎలాంటి ఆంక్షలు ఉండవు. రైట్, వ్యవసాయం మీద రుణం తీసుకున్నా చాలు రుణమాఫీ అట్లుండాలి. ఒక పథకం ప్రజల్లోకి వెళ్తే 100% రుణమాఫీ కావాలి. అది ప్రజాపాలన. కొర్రి కొర్రి గిచ్చి గిచ్చి ఏంది అంటే ఎట్లనో ఉంటుంది. ఇక కథ సామెత చెప్తే మళ్ళీ ఘోరంగా ఉంటుంది కానీ అద్దు. మళ్ళీ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, కొందరు నేతలు వాళ్ళకి అధికారం వచ్చిందో రాలేదు, నేనే ఎమ్మెల్యే మాదే అధికారం, ఇక ఇట్లా రొమ్ము విరిసి ఇక తిరుగుతుర్రాట. ఇక పోటు మోహన్ గారు తెలంగాణ నిన్న మొన్న ఏడబోయిండో నాకు తెలియదు, తెలంగాణ ఉద్యమంలో వాని బతికేందో తెలియదు, తెలంగాణ ఉద్యమంలో వాడు ఏ ఎలక తొర్రలో అన్నాడో తెలియదు, వాని బతికేందో వాని జీవితం ఏందో వాని కథ ఏందో తెలియదు. ఇప్పుడు వచ్చి నీంద్రబాయ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టబట్టే. గ్రామ సభలు నడిచినప్పుడు ఎట్లున్నాయి, ఒక పూలదండ ప్లేస్లో వేరే దండ వేసేది, కానీ వేయలే. తెలంగాణకు ఆత్మగౌరవం ఉంటుంది తెలంగాణ ప్రాంత బిడ్డలు. సరే, మన ఇంటి బిడ్డ అయితేంది, ఎవరి బిడ్డ అయితేంది, మన బిడ్డ అని చూసుకుంటారు కడుపులో. నువ్వు ఎన్ని లంగ పనులు చేయి, ఎన్ని దొంగ పనులు చేయి, ఇంకో అవకాశం ఇచ్చుకుంటూ పోతారు. తర్వాత ఇక గిట్లనే చేస్తే నేను శాశ్వతంగా ఇక బుడిద చేసేస్తారు. నాకు తెలుసు కదా, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడన్నా ప్రజల్లోకి వెళ్ళమని చెప్పండి. ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్యే పక్కా జరగవా నువ్వు, ఫస్ట్ పక్క ప్రజలతో మాట్లాడి ఇట్రండి. అరే మా దోస్తుగాంతో పక్క సార్, అరే ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే అయితే మాకేంది, ఈ ఊరికి వచ్చినావా పో ఎన్నన్నా తిరుగు. ఆ ఊరు చుట్టూ పొలిమేరలు ఉంటే ఆ చెరువు కట్టల పొంచి అక్కడ నుండి పూర్తి స్థాయిలో ఆ ఊరు అవతల మా పొలిమేర ఉంటే అట్లా తిరిగి రాపో, తర్వాత మాట్లాడు. పక్క సార్ ఆ మామ చెప్పరా ఏంటి సంగతులు, వీళ్ళు గిట్లా చేస్తున్నారా, గట్ల ఉన్నది ఊళ్ళల్లో. ఎమ్మెల్యేలు పలసన అయిపోయి ఇజ్జత్ పోతుంది ఎమ్మెల్యేల పరిస్థితి. ఎమ్మెల్యే అనే పదవికే కలంకం తీసుకొత్తుళ్ళు వీళ్ళు. నేను చెప్తున్నా కదా, గట్లనే అయిపోయింది గ్రామాలల్లో. సుప్రీంకోర్టు 10 మంది వీళ్ళైతే ప్రభుత్వంకి ఇట్లా వచ్చిందరో గొడవ దునుకుడే, ఇట్లా గొడవలు దునుకురే, ఎన్ని గొడవలు దునుకిరో ఏం కథను. ఇక ఈ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీలోకి వెళ్ళిపోయారండి. ఒరినీడ ఏం ఒరిగింది, ఆడ ఏం కాలిపోయింది. వాళ్ళు వచ్చింది కొత్తగానైనా కదా, వీళ్ళు మొన్ననే కదా ప్రభుత్వం. ఇక పోయిర్రు, ఇప్పుడు రారి ఇప్పుడు ప్రజలలోకి చూసుకుందాం. మీ తడాకేందో ప్రజల తడాకేందో చూపెడతారదా. ఓటును గుద్దుతే బాహుబలి సినిమాల బల్లాల దేవల అక్కడ ఏంది రాజసింహం మీద కూకుంటే సైనికులందరూ కొడతా అంటే మొత్తం బల్లలు రాళ్ళు అన్నీ ఎగిరిపడతాయి చూడు, అట్లా ఓట్ల రూపంలో ఎగిరిపడి మీరు రాజకీయ సన్యాసం చేయకపోతే నన్ను అడుగురు 10 మంది. గదే జరుగుతుంది తెలంగాణ. ఇది నేనేమనుకుంటున్నా అంటే, ఇక్కడ మొత్తం పాలిటిక్ డైవర్షన్. హైడ్రా వచ్చిందా, హైడ్రా అయిపోయేలోపు మూసీ చేయాలి, మూసీ అయిపోయేలోపు ఏమన్నా అరెస్ట్ చేయాలి, వాంది అయిపోయిందా లేకపోతే ఇంకోటి చేయాలి, లేకపోతే ఇంకో పథకం అనాలి, అదానాలి ఇదానాలి, అన్ని బోగస్ ముచ్చట్లే. మీరు చెప్పిన పచ్చి అబద్ధాలు. పొద్దుగాల ఏంటంటే పాసినోటతోని అబద్ధం ఆడద్దురా బిడ్డ అంటే వీళ్ళు పొద్దంతా అబద్ధాలే ఆడతారు. ఆ ముఖం దోమతలో లేరో తెలియదు కానీ పొద్దంతా అబద్ధాలే. కాంగ్రెస్ పార్టీ అంటే అబద్ధాలు. కేసీఆర్ గర్జన మొదలైంది, రణం మొదలైతే ఆ రణాన్ని తట్టుకునే శక్తి మీకుంటే చూసుకుందాం, అప్పటి వరకు చూసుకుందాం. నేను చెప్తున్నా కదా, తెలంగాణ అనేది ఒకళ్ళ చేతిలో బందీ కావడానికో వ్యవస్థ చేతిలో బందీ కావడానికో ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలకు కొన్ని లక్షణాలు ఉంటాయి. మీకు ఆత్మగౌరవం అనేది ఉంటే మంచిగా ఆలోచించుకోరు. తెలంగాణ ప్రాంత బిడ్డలు డబ్బులకు అమ్ముడుకోరు, తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆత్మగౌరవాన్ని చంపుకోరు. తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆత్మగౌరవాన్ని చంపుకోకుండా డబ్బులకు అమ్ముడుపోకుండా తినడానికి తిండి లేకపోయినా, ఉండడానికి ఇల్లు లేకపోయినా, చేయడానికి ఉద్యోగం లేకపోయినా, ఏ ఉపాధి అవకాశాలు లేకపోయినా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రణాన్ని పోరు చేయడానికి సిద్ధపడతారు తప్ప ఉపాసమైన ఉంటారు, సావనైనా చస్తారు కదా తప్ప ఒకళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయరు, ఒకళ్ళ జోలికి పోరు. వాళ్ళ జోలికి వస్తే బస్తమే సవాలు, ఇక సమాధుల ముచ్చట అయితే. నేను చెప్తున్నా కదా, అలాంటి తెలంగాణ రణచిత్ర. మీరు తెలంగాణలో ఏ జిల్లాకన్నా పోండి, ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క పేరు ఉంటుంది, ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. నల్గొండ జిల్లాకు పోతే రణమై ఉంటుంది, రాళ్ళు కూడా యుద్ధం మొదలు పెడతా అంటాయి. నేను చెప్తున్నా కదా, రాళ్ళు కూడా రణమై యుద్ధం చేస్తా అంటాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు పోతే అక్కడ అడవులు కూడా చెట్లు కూడా నీ యుద్ధం చేస్తా అంటాయి. ఆదిలాబాద్కు పోతే జంతువులు సైతం మనసులతో మాట్లాడి ఇట్లా అయిపోతే ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క చరిత్ర కలిగింది తెలంగాణ గడ్డ. ఇది పుణ్యగడ్డ రా నాయన, పుణ్యగడ్డను పుణ్యంగా ఉండరు, అపవిత్రం చేయకుర్రి తెలంగాణ. మీరు అధికారంలోకి రావచ్చు గాక, మీరు ఏదన్నా చేయొచ్చు గాక, మంచి చేయరి, మంచి చెయ్యమనే కోరుకుంటున్నా. అయినా సింహం బోన్లకెళ్ళి బయట ఫామ్ హౌస్లకి వెళ్ళి వచ్చేసింది. ఇక తర్వాత వేట మొదలవుతుంది, ఇంకేముంటుంది, ఇక మీరు చేసేదే ఉంటుంది. ఇక చూడుర్రి, 13కు చేరిన అసంతృప్తి గళాలు. నల్గొండ పాలమూరు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు తోడైన 3 వరంగల్ శాసనసభ్యులు ఇక వసూళ్ల నేతకు 30% మంత్రిగా నామకరణం. మీడియా ముందు ఇదే పేరు పిలవాలని నిర్ణయం.
ఆయన మంత్రిగా ఉన్నంతకాలం పేసీలో అడుగు పెట్టము అని అంటూ వరంగల్ ఎమ్మెల్యేల శపథం. కాంగ్రెస్ పార్టీ కీలక నేతల వద్ద అసంతృప్తుల రహస్య సమావేశం, ఆడియో క్లిప్పింగ్, అత్యవసర భేటీలపై ఇదే అంశంపై ప్రధానమైన చర్చ. కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు, కాంగ్రెస్లో ఏంది కలవరం, కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం అత్యవసర భేటీ. నేనేమని చెప్పినా అంటే ఇది ఒకటి చెప్పనా, ఆ మంత్రి అట 30% కమిషన్ ఇవ్వమంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ మంత్రి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను 30% ఇవ్వమంటున్నారట. ఈ ఆడియో క్లిప్లు, వీడియో క్లిప్లు మరి ఇంటెలిజెన్స్ ఇవన్నీ దొరకబడుతుందో లేదో తెలియదు కానీ ఎవలా మంత్రి? ముఖ్యమంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రెవెన్యూ శాఖ మంత్రి ఎవరు? గాయన్నే. మరి ఎవరు చేస్తున్నారు? గాయన్నే చేస్తున్నాడా? క్వశ్చన్ మార్క్ ఇది. మేము అంటలేము. ఈ పార్టీ నుంచి వచ్చిన 16 మంది అడుగుతున్నారు తెలంగాణలో పూర్తి స్థాయిలో రణమై కనమై కదలడానికి. మీ వాళ్ళే పోరు చేస్తున్నారు, మీ వాళ్ళు రారిగా. వీళ్ళందరూ పార్టీ మారరు, అలానే కాంగ్రెస్తో ఉండరు, ఒంటరిగా ఉండడానికి సిద్ధపడ్డారట. నేను చెప్తున్నా గదే అయిపోయింది. ఉప ఎన్నికలు అయితే ఫిక్స్ అయిపోయినాయి. ఇక చూడ్రి, నా సావుకు కారణం రేవంత్ రెడ్డి. తన అన్న అలాగే రాసుకున్నాడు అంటున్న బిల్డర్ సోదరి ఏంది ఆత్మహత్య గల కారణాలపై 8 లేఖలు రాసిండు. హైడ్రాతో బ్యాంకుల లోన్లు వస్తలేవని బాధపడ్డాడు. 5-6 నెలల నుంచి ఆందోళనతో కనిపించిండు. మొన్న రాఖీ కట్టుంటే బాధపడుకుంటూ ఏడ్చిండు. వేణుగోపాల్ రెడ్డి సోదరి కవిత కన్నీరు మున్నీరు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది కుత్బుల్లాపూర్లో మా అన్న రాఖీ అప్పుడు కట్టేటప్పుడు జేబులో ఎంత ఉంటే అంత ఆలోచించకుండా ఇచ్చేటోడు. ఈసారి రాఖీ పండుగకు 1000 రూపాయలు చేతిలో పెట్టి మొహమంతా ఎట్లనో పెట్టుకున్నాడు. అర్ధగంట సేపు బాల్కనీలో నిలబడి బాధపడిండు. మాకు ఏ సమస్య వచ్చినా అన్న దగ్గరికి పోతాం, కానీ అలాంటి అన్నే మమ్మల్ని వదిలిపెట్టి పోయిండు అంటే ఇక చెప్పు. రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రిమండలి, రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వానికి ఇక ఆలోచించుర్రా. ఇక మా మిత్రుడిని తీసుకురండి ఒకసారి. రియల్ ఎస్టేట్ రేవంత్ రెడ్డి వచ్చిండు, రియల్ ఎస్టేట్ పోయింది. రేవంత్ రెడ్డి వచ్చిండు, అన్ని పోయినాయి. ఏ వ్యాపారం అండి? ఏ వర్గంలో ఏ వ్యాపారం ఉందండి? అన్ని పోయినాయి. ఏది లేదు ఈ తెలంగాణలో. అన్ని బుడిదైపోతాయి. పరిపాలన రాదే, అడ్మినిస్ట్రేషన్ రాదే, ఏది రాదే, ఏం కథ. ఇగో గిట్లా అయిపోయింది తెలంగాణ. ఇక దీనితో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేయాలి. ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఒక ప్రధానమైన చర్చ జరుగుతున్నది. తెలంగాణకు బడ్జెట్లో మళ్ళీ నిరాశ. కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర ప్రస్తావన కరువు. విభజన చట్టం హామీలు, మెట్రో సహా ఇతర వాటికి కేటాయింపులు శూన్యం. సీఎం కోరినా స్పందించిన కేంద్రం. నెంబర్ 1 ఇది ఇక్కడే ఉండనివ్వండి. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని, ఇగో రాష్ట్రానికి మళ్ళీ మొండి చెయ్యి. 1.63 లక్షల కోట్ల ప్రపోజల్ పంపితే ఇచ్చేది ఏమీ లేదు. పలుమార్లు పీఎం కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్ మంత్రులు. తెలంగాణ ఊసెత్తని నిర్మలా సీతారామన్ మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ, యూనివర్సిటీలు, నవోదయ స్కూల్లో ఏ ఒక్కదాన్ని పట్టించుకోలే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు ముచ్చటే లేదు. ఏపీలోని పోలవరానికి మాత్రం దండిగా నిధులు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ మాటెత్తకుండా విశాఖ స్టీల్ ప్లాంట్కు మాత్రం కేటాయింపులు. రైట్, ఇప్పుడు 8 మంది ఏం చేస్తున్నారు? గుండుసున్నా కోడిగుడ్డు పట్టుకొని కోడిగుడ్డు మీద ఈకలు విక్తున్నారు ఎంపీలు. ఓ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నిన్నే అడిగేది, ఓ బీజేపీ ఎంపీ నిన్నే అడిగేది, ఏం తెచ్చినావు నా తెలంగాణకు ఏం తెచ్చినవయ్యా? ఏం తెచ్చినావు? రాజీనామా చేయి, రాజీనామా బాజాత్తుగా చేయి. ఏం తెచ్చినావు? కోడిగుడ్డు తెచ్చినావు తెలంగాణకు. ఏం తెచ్చినావు? ఈ కేంద్రం నుండి ఏం తెచ్చినావు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఇక చూడుర్రి, 50 లక్షల కోట్ల బడ్జెట్లో తెలంగాణకు వరుసగా రెండోసారి మండి చేయి. 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులను గుండు సున్నా చుట్టిన మోడీ సర్కార్. 8 మంది కాంగ్రెస్, 1 ఎంఐఎం ఎంపీ ఉన్నా నో యూస్. తెలంగాణ పదమే వినిపించకుండా బడ్జెట్ పూర్తి. హైదరాబాద్ను అస్సలు పట్టించుకొని కేంద్రం. బీహార్పై వరాల జల్లు, ఏపీకి భారీగా కేటాయింపులు. తెలంగాణకు గుండు సున్నా. ఇక తెలంగాణలో వీళ్ళందరినీ ఏంది అంటే కోడిగుడ్లు కానీ ఒక కొత్త పేరు పెడతా. ఒక 2 రోజులు టైం ఇవ్వరి. ఈ 8 మంది మొత్తం కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు మీరు రాజీనామా చేయాలి. 2 కేంద్ర మంత్రులు. ఆయన పేరేం పేరు? కిషన్ రెడ్డి ఆయన పేరు. మొన్న ఆయనను కేసు పెట్టకుండా మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కాపాడి. అల్లు అర్జున్కి ఒక న్యాయం అట, ఈయనకు ఒక న్యాయం అట. వారవ్వా ఏమి నీతిరా ఆయన. మళ్ళీ భారత రాజ్యాంగం మీద ఇట్లా ప్రమాణం చేసినప్పుడు మేము ప్రాంతం విభేదం అన్నీ ఏది చూపెట్టాం, మేము శుద్ధ పూసలాం అని చెప్తారు. దొంగలీలు. నేను చెప్పలే, ఆ సినిమా స్టార్కు, సెలబ్రిటీకి ఒక న్యాయం, ఈయనకు ఒక న్యాయం. ఇగో ఇంకొకసారి చూడుర్రి, 2025-26 పద్దుల లెక్క మొత్తం బడ్జెట్ 50,65,345 కోట్లు. రెవెన్యూ వసూలు 34,20,409 కోట్లు. మూలధనం ధన వసూళ్లు 16,44,936 కోట్లు. అప్పులు ఇతర వ్యయాలు 15,68,936 కోట్లు. ఇక్కడ జీడిపిలో ఆర్థిక లోటు 4.8%. ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయం 42.70%. ఇక దానితో పాటుగా రాష్ట్రాల ద్వారా కేంద్రానికి నికర పన్నుల వసూలు 28.37 లక్షల కోట్లు. పన్నేతర ఆదాయం 5.83 లక్షల కోట్లు. ఇక 2025-26 ద్రవ్యలోటు 4.4% అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. రాష్ట్రానికి 1,50,000 కోట్లు కేంద్ర బడ్జెట్తో రాష్ట్రానికి ప్రయోజనం. మీడియాతో కేంద్ర మంత్రి అరే ఎక్కడ వచ్చినాయి నాకు అర్థం కాదు. రాష్ట్రానికి 1,50,000 కోట్ల.
నేను బడ్జెట్ మొత్తం మీ నిర్మలా సీతారామన్ చెప్పిన ప్రతి పదం విన్నా, అలా తెలంగాణ అనే మాట వినవల్లే. మిస్టర్ కిషన్ రెడ్డిజీ, తెలంగాణ అనే పదం బడ్జెట్లో నాకు వినవల్లే. నీకే నన్ను వినబడితే నాకు పంపి. దేశగతిని మార్చే అద్భుత బడ్జెట్, సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయం, ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం. బడ్జెట్పై బండి సంజయ్ కామెంట్స్. అవగాహన లేక మాట్లాడుతున్నారు. దేశానికి దిశ చూపెట్టే బడ్జెట్ ఇది. ఢిల్లీలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల. వేతన జీవులకు భారీ ఊరట. ఏడాదికి 12 లక్షల ఆదాయం ఉంటేనే నో ట్యాక్స్. బీహార్కు బడ్జెట్లో భారీ కేటాయింపులు. రక్షణ శాఖ 4,91,732. ఇక విద్యకు 1,28,650 కోట్లు. ఆరోగ్యం కింద 98,311 కోట్లు. మరి తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా. వీళ్ళు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. అడిగిందేంటి, ఇచ్చేదేంటి? కేంద్ర బడ్జెట్పై సీఎం తీవ్ర అసంతృప్తి. తీరని అన్యాయం జరిగిందన్న మంత్రి శ్రీధర్ బాబు. బీజేపీ 8, కాంగ్రెస్ 8 ఎంత = 0. బడ్జెట్ కేటాయింపులపై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు. ఈ ఆడబిడ్డ అడుగుతుంది, మానవత్వం అనిపించలేదు. ఆడబిడ్డ అడుగుతుంది, ఏది తెలంగాణ రాష్ట్రానికి 8 మంది ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్కి 8, బీజేపీ ఎంపీలు. తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ గుండు సున్నా తెచ్చిళ్ళు. కొంచెమన్నా మానవత్వం అనిపించలేదా? బీహార్ వాళ్ళకు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇత్తాలు. మరి మన పరిస్థితి ఏంది? మనోళ్ళు గంత ఘోరంగా ఉన్నారా ఏంది? మనకు పలుకుబడి లేదా ఏంది అనేది ఆడపిల్ల అడుగుతుంది. అటు హరీష్ రావు, దేశం అంటే కొన్ని రాష్ట్రాలైనా కేంద్ర బడ్జెట్ బాధాకరం. రాజకీయ అవసరాలకే బడ్జెట్. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు వరాలు, ఎన్నికలు లేని రాష్ట్రాలపై వివక్ష. ఎంపీలంతా ఏం చేస్తున్నారు? కోడుగుడ్డు మీద ఈ కలివిక్తున్నాం గంతే చేస్తారు. మా వాళ్ళు ఏం చేస్తారు? రాష్ట్రానికి గుండు సున్నా. 16 మంది ఎంపీలు తెచ్చింది ఏం లేదు, ఏం తెలే, బొచ్చ తెచ్చిళ్ళు మా వాళ్ళు. బెబ్బెబ్బెబ్బే బడ్జెట్లో ₹1 రాలే, గంతే. అడుక్కుందాం, ఏం రాదు మా తెలంగాణ. ఇక బీజేపీ కరడు కట్టిన వాదులు ఏం చెప్తారో దీనికి సమాధానం చెప్పాలి. జాతీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేవు. మరోసారి కేంద్ర బడ్జెట్తో రుజువైంది. బీజేపీతో రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందాలు. కాంగ్రెస్ సీఎంగా ఉంటే బీజేపీకి గులాంగిరి. ఇతర రాష్ట్రాల ఎంపీలకు నిధుల వరద, మన ఎంపీల దద్దమ్మల్లా వ్యవహరించారు. బీజేపీ కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి. కేంద్ర బడ్జెట్పై కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రానికి మనోళ్ళు తెచ్చింది గుండు సున్నా, కోడు గుడ్డు. ఇంకా మన భాషలో చెప్పాలంటే కోడు గుడ్డే తెచ్చిళ్ళు. ఘోరం ఇది. బీహార్కును ఆంధ్రప్రదేశ్కేమో వరాల జల్లు. మన తెలంగాణలో ఏం పాపం చేసిరండి నాకు అర్థం కాదు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇంత ఘోరంగా మొండి చేయి చూపెట్టడం ఏంది అసలు నాకు అర్థం కాని విషయం. ఇంత ఘోరమా, ఇంత దారుణమా? ఇంత 50 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే తెలంగాణ రాష్ట్రం కనబడలేదు అల్లా. ఇది ప్రజా బడ్జెట్. 140 కోట్ల భారతీయుల ఆకాంక్ష నెరవేరుస్తాం. మోడీజీ రాజకీయ బడ్జెట్. ఇది రాజకీయ అవసరాల కోసం ఉన్న బడ్జెట్. పన్నుల మినహాయింపులు కొన్నిట్లా యాక్సెప్ట్ చేస్తా, కానీ ఎక్కడ ఎన్నికలున్నాయో అక్కడే చెప్పినావు మోడీజీ. ఈ భారతదేశానికి సంబంధించి ఇక ధరలు తగ్గుతాయట. దేనికి తగ్గుతాయి? ధరలు దేనికి పెరుగుతాయి, దేని తగ్గుతాయి ఒకసారి చూద్దాం. ధరలు తగ్గేవి క్యాన్సర్, ఇతర మందులు. నిజంగా చెప్పాలంటే జీఎస్టీ అనేది అసలు మెడికల్లో ఉండకూడదు. నిజంగా ఉచిత వైద్యం అందాలంటే కొన్నిటికి సంబంధించి. తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్, ఎలక్ట్రిక్ ఐటమ్స్, ఇంపోర్టెడ్ కార్లు, బైక్లకు. అది ఎవరు కొంటారు? పైసలు ఉన్నోళ్ళు. మొబైల్ ఫోన్లు, హెడ్ ఫోన్లు, ఎల్ఈడి టీవీలు. ఇక ఫ్రోజన్ చేపల పేస్టు, సముద్ర ఉత్పత్తులు, లెదర్ ఉత్పత్తులకు ధరలు తగ్గుతాయట. ఇక ధరలు పెరిగేటి. స్మార్ట్ మీటర్లు, సోలార్ సెల్స్, ప్లాంట్ ప్యానెల్ అంటే డిస్ప్లేలు అంటే టీవీలు, ఉలెన్ దుస్తులు, ఇంపోర్ట్ చెప్పులు, ఇక పీవీసీ అంటే పాలివెనైల్ క్లోరైడ్ ఉత్పత్తులకు సంబంధించి ధరలు పెరుగుతాయట. ఇక కొత్త విధానంతో కోటి మంది ప్రజలకైతే ఉపయోగం అయితే జరుగుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రానికి ఏది? ఇక బీహార్కు చూడ్రి, కొత్త ఎయిర్పోర్టు, మా వరంగల్ ఎయిర్పోర్ట్ కనబడతలేదా? మకానా బోర్డు ఏర్పాటు. ఎన్నికల వేళ ఆ రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనాలు. మరో 200 వందే భారత్లు, 100 అమృత్ భారత్, 50 నమో భారత్ రైళ్లు, 17,500 జనరల్ కోచ్లు తయారీకి కూడా. రైల్వేకు 2.52 లక్షల కోట్లు పోయింది. ఇక గింగ్ వర్కర్లకు హెల్త్ ఇన్సూరెన్స్, ఆయుష్మాన్ భారత్ పథకం కింద వర్తింపు, 1 కోటి మందికి లబ్ధి. ఈ శ్రమ్ పోర్టల్లోనూ రిజిస్ట్రేషన్, ఐడి కార్డులు. తెలంగాణలో భారతదేశ వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో చూడరి. మన మోడీ ఏమన్నారు? 1 కోటి మంది ప్రయోజనమా? 140 కోట్ల ఈ భారతావనిలో 1 కోటి మంది ప్రయోజనం. ఇది భారతీయ జనతా పార్టీ బడ్జెట్. నిన్న చూసిన బడ్జెట్ నాకు ఇగో. బుల్లెట్ గాయాలకు బ్యాండేజ్ ట్రీట్మెంట్. కేంద్ర బడ్జెట్పై రాహుల్ గాంధీ అసంతృప్తి. గంతే. మరి ఏముంటుంది ఇక్కడ? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏముంటుంది అంటున్నా? ఏం లేదు తెలంగాణ ప్రాంత బిడ్డలారా.
నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అంశం ఏంది అంటే ఈ తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరు పాటుపడరు, కేవలం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం మాత్రమే పాటుపడతారు. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీరు లేదు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. గీడ వైఆర్టీవీకి సంబంధించి సబ్స్క్రైబ్ అనేది ఉంటుంది, ఇక్కడ బెల్ బటన్ ఉంటుంది, ఒత్తుర్రి. దాంతోపాటు ఇక్కడ లైక్ చేయరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతమైన పోరాటానికి నాంది పలికి ఏంది అంటే మౌత్ టు మౌత్ ప్రచారం చేస్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వాస్తవాలను తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రబోధంగా మారిన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వాస్తవాలను తెలియజేస్తున్నా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి కూడా మీ ముందుంచే ప్రయత్నం చేసే బాధ్యత నాది.